ఎంసెట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై తాజా సమాచారాన్ని లక్డీకపుల్ డీజీపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. ఎంసెట్ పేపర్ 2 లీకేజ్ నిర్ధారణ అయింది. పక్కా సమాచారాన్ని, పక్కా ఆధారాలను సిఐడి సంపాదించింది. ఇందులో 5గురు కీలక సూత్రధారులుగా ఉన్నారు. వాళ్లలో 3గురిని సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకొని కొద్దిసేపటి క్రితమే సిఐడి కార్యాలయానికి తరలించారు. మరో 2 వ్యక్తులు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ల కోసం కూడా గాలిస్తున్నారు. అయితే పీజీ మెట్ 2012లో కీలక సూత్రధారి, ఆ కుంభకోణంలో కీలక సూత్రధారే ఇందులో ఉన్నట్టుగా ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నటువంటి వార్తలు. మరి ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఎవరు, ఎక్కడి నుంచి ఇది లీక్ అయిందనేటువంటి కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ప్రింటింగ్ ప్రెస్ ద్వారానే ఇది లీక్ అయినట్టు ఇప్పటికీ వస్తున్నటువంటి సమాచారం. అక్కడి నుంచి లీక్ అయిన తర్వాత ఒక 30 మంది విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని కీలక వ్యక్తులు ఇదంతా కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో 15 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. ఒక్కో విద్యార్థి నుంచి 50 లక్షల రూపాయల వరకు డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ గా ఒక్కో స్టూడెంట్ తల్లిదండ్రులు 10 లక్షల వరకు ఆ కీలక వ్యక్తులకు చెల్లించినట్టుగా తెలుస్తోంది. అంటే 4.5 కోట్ల రూపాయలు ఈ కీలక వ్యక్తులు ఇప్పటి వరకు సంపాదించారు. మిగతా డబ్బులన్నీ కూడా ర్యాంకులు వచ్చిన తర్వాత, సీటు వచ్చిన తర్వాత ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఎగ్జామ్ కు 48 గంటల ముందు, అంటే 2 రోజుల ముందే ముంబై, బెంగళూరుకు ఈ 30 మంది విద్యార్థులను తీసుకువెళ్లి అక్కడ ఈ క్వశ్చన్ పేపర్, లీక్ అయినటువంటి క్వశ్చన్ పేపర్ ను వాళ్ళకు అందజేశారు. అక్కడే వాళ్ళు ప్రిపేర్ అయి రేపు ఎగ్జామ్ అనగా రాత్రికి ఇక్కడికి చేరుకొని ఎగ్జామ్ రాసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మాత్రం 30 మంది విద్యార్థులు మాత్రమే లబ్ధి పొందారు. 15 కోట్ల రూపాయల వరకు డీల్ జరిగిందన్నది సిఐడి కీలకమైనటువంటి ఆధారాలు సంపాదించింది. ఇంకా ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటి కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. 6 సిఐడి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి విచారణ కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే 15 కోట్ల వరకే డీల్ జరిగిందా, ఇంకా ఎంతమంది, మిగతా ఈ 30 మంది విద్యార్థులు కాక ఇంకా ఎంతమంది విద్యార్థులు లబ్ధి పొందారనేటువంటి కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఒక 4 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే పీజీ మెట్ 2012 కూడా ఇదే తరహాలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ప్రాథమికంగా మొదట ఇందులో అనుమానాలు ఉన్నాయంటూ అప్పటి ఆ పీజీ మెట్ కన్వీనర్ సిఐడికి ఫిర్యాదు చేసినప్పుడు ఒక 4-5 రోజులు కొంత గందరగోళం చెలరేగిన ఆ తర్వాత సిఐడి కీలకమైనటువంటి ఆధారాలు సంపాదించి ఇందులో పెద్ద ఎత్తున ర్యాంకుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి. భారీగా బ్రోకర్లు, కీలకమైనటువంటి వ్యక్తులు ఇందులో ఉన్నారు. 60 కోట్ల వరకు డీల్ అప్పట్లో కుదుర్చుకున్నారన్న విషయానికి సంబంధించి సిఐడి ఛార్జ్షీట్ 60 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అదే తరహాలో ఇప్పుడు ఎంసెట్ పేపర్ 2 కూడా లీక్ అయినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి సిఐడి విస్తృతమైనటువంటి దర్యాప్తు జరుపుతోంది. ఇప్పుడు సిఐడి ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగానే ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ ఎంసెట్ రద్దు యోచనలో ఇప్పటికే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రేపు దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా సమర్పించేటువంటి అవకాశం ఉంది. 3 రోజుల క్రితం కేసు నమోదు చేసిన తర్వాత పలు సెక్షన్లను నమోదు చేశారు. కానీ ఎక్కడ నిందితుల పేర్లను ఆ జాబితాలో చేర్చలేదు. ఇప్పటికీ 3గురిని హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఇందులో రమేష్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకమైనటువంటి వ్యక్తి అని భావిస్తున్నారు. మిగతా 2 వ్యక్తుల పేర్లు వెల్లడించడానికి పోలీసు అధికారులు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడే లీక్ చేస్తే మిగతా వ్యక్తులు పారిపోయేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి కోణంలోనే వాళ్ళు ఆ పేర్లను వెల్లడించడం లేదు. ప్రస్తుతానికి మాత్రం మాసప్ ట్యాంకులోని సిఐడి కార్యాలయంలో ఆ 3గురిని అదుపులోకి తీసుకున్నటువంటి 3 వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. మరి ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఈ పేపర్ లీక్ అయింది అనేటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్ లో ఎవరెవరో ఆ సమయంలో పనిచేశారు. ఎందుకంటే ఎగ్జామ్ కు 2 రోజుల ముందే పేపర్ లీక్ అయింది. అలాగే వాళ్లకు పేపర్ ను అందజేశారు. అంటే పేపర్ 4-5 రోజుల ముందే లీక్ అయిందా లేదా అనేటువంటిది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదట
మాల్ ప్రాక్టీస్ జరిగింది అనేటువంటి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ లో కొన్ని ప్రశ్నలను తీసుకొని వాటిని విద్యార్థులకు అందజేశారు. ఇందులో 60 మంది వరకు లబ్ధి పొందారనేటువంటి వార్తలు వచ్చాయి. కానీ క్లారిటీగా ఒక విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ధృవీకరించారు. ఇందులో పూర్తిగా ఈ పేపర్ లీకేజ్ నిర్ధారణ జరిగింది. కీలకమైనటువంటి వ్యక్తులు 5 ఉన్నారు. 3 అదుపులోకి తీసుకున్నారు. మరో 2 కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. రేపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సిఐడి ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది.